డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపైన పట్టు, కన్వీనర్ కోట అమలు చేయాల్సిందే అంటున్న సర్కార్, లేకుంటే చర్యలు తీసుకోవాలని యోచన, ఆరోగ్యశ్రీ ఎంపానెల్ రద్దు చేయాలంటున్న పేరెంట్స్, ఎన్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా యూజీసీ అనుమతులు, నేడు రివ్యూ చేయబోతున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఇప్పుడు ఈ డీమ్డ్ వర్సిటీస్ అంటే వీటిలో కన్వీనర్ కోటా ఉండదు, ఓన్లీ మేనేజ్మెంట్ కోటా కింద సీట్లను నమ్ముకుంటారు ఈ దొంగలు. మొన్న పర్మిషన్ వచ్చింది, యూజీసీ అనుమతి ఇచ్చింది ఎవరికి? మల్లారెడ్డి మెడికల్ కాలేజ్కి, పల్లా రాజేశ్వరరెడ్డి మెడికల్ కాలేజ్కి. సో దీంట్లో ఇక ఎవరు ఉంటారు ఇలా కొనుక్కునేటోళ్ళు అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇందులో సీట్లు వస్తాయి. మరి వీళ్ళకి ఇచ్చిన భూములు కానీ, వీళ్ళకి ఎన్నో రకాల ప్రోత్సాహకాలు కానీ గవర్నమెంట్ నుంచి వస్తాయి. గవర్నమెంట్ నుంచి అంటే ప్రజల నుంచి వస్తాయి. మరి నువ్వు ప్రజల నుంచి ప్రోత్సాహకాలు తీసుకుంటూ ఇంకొక వైపున నువ్వు సీట్లు అమ్ముకుంటే మరి ఏం నిబంధన ఇది? యూజీసీ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఎంత కమ్ముడు పోయిర్రు? ఈ గవర్నమెంట్ దాన్ని రివ్యూ చేస్తుందా అంటున్నారు. ఎంతవరకు వీళ్ళు రివ్యూ చేయగలుగుతారు అన్నది చూడాలి. డీమ్డ్ యూనివర్సిటీల పేరిట ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు గండి కొట్టే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. డీమ్డ్ వర్సిటీలైనా, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కన్వీనర్ కోటాకి ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తున్నది. ఒకవేళ ఈ నిబంధనలు అమలు చేసేందుకు డీమ్డ్ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తున్నది. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషనల్ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులను ఇదివరకే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. ఇదే అంశంపై అధికారులతో మంత్రి బుధవారం రివ్యూ చేయబోతున్నారు. మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు ఇటీవలే యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీగా అనుమతి ఇచ్చింది. దీనివల్ల కన్వీనర్ కోటాలోకి రావాల్సిన 200 ఎంబీబీఎస్ సీట్లు, 100 బీడీఎస్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలోకి మారిపోయినాయి. ఈ దొంగ వీడు ఒక్కొక్క సీటు దాదాపు 1-2 కోట్లకు అమ్ముకుంటున్నాడు ఆడ. మరి అది 200 కన్వీనర్ కోటా సీట్లు ఎవరో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అందులో వస్తుంది కదా పేదలకి. అపోలో, సిఎంఆర్ సహా మరో 4 కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం యూజీసీ వద్ద ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ కాలేజీలకు కూడా యూజీసీ నుంచి అనుమతులు వస్తే సుమారు మరో 450 కన్వీనర్ కోటా సీట్లు మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్ళిపోతాయి. దీంతో నీట్లో మంచి మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే విద్యార్థి సంఘాలు, మెడికల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్లు యూజీసీకి తమ నిరసన తెలియజేశాయి. మల్లారెడ్డి కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ రద్దు చేయాలని మెడికల్ స్టూడెంట్స్, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 2 రోజుల క్రితమే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను కలిసి వినతిపత్రం కూడా అందజేశారు. ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ రద్దు చేస్తే ఆయా హాస్పిటళ్లకు వెళ్లే పేషెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. టీచింగ్ హాస్పిటళ్లకు సరిపడా పేషెంట్లు రాకపోతే ఆయా కాలేజీల పర్మిషన్లను నేషనల్ మెడికల్ కమిషన్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ఎంపానల్ రద్దు చేయాలని పేరెంట్స్, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్ఓసి లేకుండానే పర్మిషన్ ఎట్లా? మెడికల్ కాలేజీలకు యూజీసీకి అసలు సంబంధం ఉండదని, కాలేజీల అనుమతులు, పర్యవేక్షణ వ్యవహారాలన్నీ నేషనల్ మెడికల్ కమిషనే చూస్తుందని మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా మెడికల్ కాలేజీ డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ కాలేజీ అప్పటికే అఫిలియేట్ అయి ఉన్న యూనివర్సిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి తప్పనిసరిగా ఉండాలని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు అసలు తాము ఎన్ఓసి ఇవ్వలేదు, ఎన్ఓసి లేకుండానే డీమ్డ్ హోదా తెచ్చుకున్నారని కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. అలాగే ఫీజుల విషయంలో ఎన్ఎంసీ నుంచి స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. 50% సీట్లకు రాష్ట్ర సర్కారు నిర్ణయించిన ఫీజులే ఛార్జ్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ రూల్స్ ఏవి మల్లారెడ్డి కాలేజీ పాటించకపోవడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం. స్టూడెంట్లు ఎవరైనా ఈ విషయంలో కోర్టుకు వెళ్తే మల్లారెడ్డి కాలేజీల్లో అడ్మిషన్లు ఆగిపోతాయని అధికారులు చెబుతున్నారు. వెళ్ళాలి కోర్టుకు ఎవరైనా ఒకరు. మొత్తం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి పర్మిషన్ తెచ్చుకున్న డౌట్ ఏముంది ఇలా? కోట్ల రూపాయల వ్యవహారం. ఇప్పుడు ఆ 200 ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకుంటే వానికి ఎన్ని కోట్లు వస్తాయి? దాదాపు 200 కోట్ల ఆ పైన వాడు సొమ్ము చేసుకుంటాడు. 200 crores అధికారులకి పర్మిషన్ ఇచ్చడానికి కుక్క బిస్కెట్లు వేస్తే కథమైన పర్మిషన్ వచ్చేసింది. ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? మెరిట్ స్టూడెంట్లు నష్టపోతున్నారు. ఇగో తెలంగాణ లోకల్ కోటా అమలు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు ఇచ్చింది. దీంతో మల్లారెడ్డి కాలేజీల్లో ఉన్న 400 ఎంబీబీఎస్ సీట్లు, సుమారు 200 బీడీఎస్ అంటే డెంటల్ సీట్లు పూర్తిగా మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్ళిపోయినాయి. అంటే దగ్గర 600 సీట్లు అన్నమాట. అంటే 600 కోట్ల దందా ఇది.
గత సంవత్సరం వరకు ఇందులో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు. నీట్లో మంచి ర్యాంకు సాధించిన మెరిట్ స్టూడెంట్లకు ఈ సీట్లు దక్కేవి. మెరిట్ ర్యాంకు సాధించిన పేద విద్యార్థులకు ఉచితంగా మెడిసిన్ చదువుకునే అవకాశం దక్కేది. మేనేజ్మెంట్ కోటా సీట్లలో కూడా 85% తెలంగాణ విద్యార్థులకి కేటాయించేవారు. కానీ ఇకపైన ఈ రూల్స్ ఏవి అమలు చేయాల్సిన అవసరం లేకుండా యూజీసీ మల్లారెడ్డికి మినహాయింపులు ఇచ్చింది. మల్లారెడ్డి చూపిన బాటలో ఇతర కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇక అందరికీ ఇచ్చేయండి. అందరికీ డీమ్డ్ హోదా ఇస్తే ఇంకేమైపోవాలి? ఇక ఎంత భయంకరమైన విషయమో చూడండి ఒక్కసారి. మరి ఎవడిచ్చిండు పర్మిషను? యూజీసీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నది? ఏ కేంద్ర మంత్రిని పట్టుకొని మల్లారెడ్డి దందా చేసి ఇది సంపాదించుకోగలిగిండు? ఈయన పల్లారాజేశ్వర రెడ్డి, మిగతా వాళ్ళు. ఈ గవర్నమెంట్ కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగొద్దని మీరు భావిస్తే తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళొచ్చు అవసరమైతే. మీరు మల్లారెడ్డిని బెదిరించి దాన్ని క్యాన్సిల్ చేసుకోమని చెప్తారా? ఇంకేమైనా చేస్తారా?